నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఏంటయ్యా జీవ కిరీటం అంటే? బైబిల్లో 2 రకాలైన పదాలు వాడబడి ఉంది కిరీటానికి. ఒకటి స్టెఫనోస్, రెండవది డయాడమ్. స్టెఫనోస్ అంటే విజయ కిరీటం, డయాడమ్ అంటే రాజకీయ మకుటం, రాజులకు పెట్టబడే రాజ కిరీటం, రాయల్ క్రౌన్. ఇక్కడ వాడబడిన పదము స్టెఫనోస్ అనగా ఆటల పోటీల్లో పాల్గొని విజయం సాధించే క్రీడాకారులకు వారి తల మీద పెట్టబడే ఒక విధమైన మాల కట్టు. వారిని గౌరవించే విధంగా వారికి బహుమానంగా ఒక కిరీటం ఒకటి వారి తల మీద పెడతారు. దాన్ని సూచిస్తుంది ఇక్కడ వాడబడిన కిరీటం అనే పదం. సో జీవ కిరీటం అంటే అర్థం ఏమిటంటే, జీవం అంటే లైఫ్, కిరీటం అంటే ఘనతను, గౌరవాన్ని సూచిస్తుంది. యేసయ్య ఏమంటున్నాడంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఒకవేళ మరణమే వచ్చినా కూడా విశ్వాసములో నా పట్ల భక్తి, ప్రేమలో నమ్మకంగా ఉంటే నేను నీ జీవితాన్ని ఘనపరుస్తాను, నీ జీవితానికి గౌరవం కలిగిస్తాను. నా కొరకు జీవించిన నీ జీవితాన్ని వ్యర్థముగా పోనివ్వను, ఓడిపోనివ్వను. నీ జీవితాన్ని నేను గెలిపిస్తాను. నీ జీవితాన్ని సర్వలోకములో ఘనమైన జీవితముగా, గౌరవప్రదమైన జీవితముగా మహిమపరుస్తాను అంటున్నాడు. యేసయ్యకు శిష్యులుగా ఉండిన వారందరూ కూడా చంపబడ్డారు వారి విశ్వాసం కొరకు. వారి జీవితం ఏమైనా వేస్ట్ అయిపోయిందా? ఇదిగో ఈ మహాపరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాలను దేవుడు మనకు పొందుపరిచాడు. ఈరోజు ప్రపంచమంతా వారి జీవితాల గురించి చదువుకుంటా ఉంది. ఇది జీవ కిరీటం అంటే, ఇది జీవ కిరీటం అంటే. వారు చనిపోయి 2000 సంవత్సరాలు దాటినా ఇంకా వాళ్ళ జీవితాన్ని గురించి, వాళ్ళ భక్తిని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. మన జీవితానికి మనకు వారు మార్గదర్శకంగా ఉన్నారు. ఇది కదా జీవితానికి గౌరవం అంటే. వారి పేర్లు మనం పెట్టుకుంటున్నాం. పేతురు అని పెట్టుకుంటున్నాం, దానియేలుని పెట్టుకుంటా ఉన్నాం, దావీదని పెట్టుకుంటూ ఉన్నాం. దేని పెట్టుకుంటున్నాం? వారు జీవించిన జీవితం అలాంటిది. అది జీవితానికి గౌరవం అంటే, అది జీవ కిరీటం అంటే.